హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏంజల్స్ వరల్డ్. ఈరోజు చూసారు కదండి, ఎమ్మీ టేస్టీ ఉప్మా. అది సింపుల్గా అయిపోయేట్టుగా చేశాను. ఒకసారి చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ రవ్వ వేయించుకోవాలి. రవ్వ వేగేలోపు ఉప్మాకి కావలసినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. రవ్వలో కొంచెం ఆయిల్ వేయాలి. నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చు. నెయ్యి వాడి రవ్వని వేయించుకోవాలి. బాగా వేగుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. మా వాళ్ళు ఎక్కువ నెయ్యి తినరు కాబట్టి నేను ఆయిల్లో వేయిస్తున్నాను. అది కొంచెం వేగాలి, లైట్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేదంటే కిందికి మాడుతున్నట్టు అవుతుంది, పైన ఏమో పచ్చి పచ్చిగా ఉంటుంది, వేగదు. అందుకే కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ మొత్తం మిక్స్ చేస్తున్నాను నేను కింద నుండి. ఇట్లా కలుపుతూ ఉంటేనే రవ్వ వేగుతుంది. కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి రవ్వ వేగే వరకు, లేదంటే కిందకి మాడిపోతుంది. ఆ రవ్వ వేగింది. ఇప్పుడు పక్కనకు తీసేద్దాము. అట్లా లైట్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది. ఇప్పుడు ఒక బొగన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసాను. అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసాను. మీరు కావాలంటే పల్లీలు, శనగపప్పు ఇవి కూడా వేసి వేయించవచ్చు. మా వాళ్ళు తినరు పల్లీలు అవి, అందుకనేసి నేను వేయలేదు. పిల్లల కోసం చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి అవి కొంచెం వేగాలి. వేగేంత వరకు కలుపుతుండాలి. మధ్యలో కలిపి నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాను. నేను ఇలా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి అది వేగిన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేద్దాం. నెక్స్ట్ అవి బాగా వేగేంత వరకు కొంచెం ఇట్లా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించాలి. వాటిని కలుపుతూ సాఫ్ట్గా అయ్యేంత వరకు వాటిని వేయించిన తర్వాత ఒక టమాటో, అందులో టేస్ట్ కోసం టమాటో వేయాలి. టమాటో వేస్తే కొంచెం టేస్ట్ అనేది పిల్లలకు కారంగా తగలకుండా బాగుంటుంది. టమాటో వేసి కాసేపు మగ్గనివ్వాలి. వీటన్నిటిని మగ్గితే కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా, అప్పుడు ఇందులో ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకటి ఇందులో నేను స్పెషల్ వేస్తున్నాను. ఏ కర్రీలో అయినా కూడా నేను ఒక మసాలా అనేది వాడుతున్నాను, పౌడరు. అది ఏంటి అనేది చెప్తాను, చూడండి లాస్ట్ వరకు. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సరిపోయేంత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది బాగా కలపాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ఇందులో సరిపోయే వాటర్ వేయాలి. కొంచెం అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వెళ్ళేంత వరకు ఆపి అప్పుడు వాటర్ వేయాలండి. ఇప్పుడు వాటర్ వేద్దాము.
ఇప్పుడు సాఫ్ట్ అయింది, కొంచెం స్మెల్ వెళ్ళిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా. కలపాలి ఒకసారి. ఇది పౌడర్ అండి నేను వేస్తుంది. ఇది ఏంటి అంటే జీలకర్ర, ధనియాలు, ఇంకా నువ్వులు, ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టాను వేయించి. ఇది చాలా బాగుంటుంది. ఏ కర్రీలో వేయాలి, ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు మనము. నాన్ వెజ్, వెజ్ ఇట్లాంటి కర్రీలోనైనా వేయచ్చు. ఇప్పుడు వాటర్ వేద్దాము. నేను ఒక గ్లాస్ రవ్వకి 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే అది రవ్వ వేయించింది కాబట్టి మనకు ఎక్కువ వాటర్ని పీలుస్తుంది. అందుకనేసి నేను ఒక గ్లాస్ రవ్వకి 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా. అది కాక కొంచెం పిల్లల కోసం కాబట్టి కొంచెం మెత్తగా చేయాలి అనేసి. మీకు పొడి పొడిగా కావాలి అంటే ఒక గ్లాస్ రవ్వకి 2.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసేసి కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ మొత్తం. చూడండి వాటర్ మంచిగా బాయిల్ అవుతుంది. ఈ టైంలో మనము ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. మీకు ఉప్పు ఏమన్నా తక్కువ అనిపించితే ఇప్పుడు ఉప్పు వేసేసుకోవచ్చు. నాకేం తగ్గలేదు, అందుకని నేను రవ్వ వేసేస్తున్నాను. రవ్వ వేసేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని, లేదంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ అంతా. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ వేసుకోవాలి. వేసి కాసేపు తిప్పాలి, లేదంటే ఉండలు కట్టుతుంది రవ్వ. తర్వాత ఒకసారి ఇట్లా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అట్లా ఆగి మళ్ళీ ఒకసారి కలపాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ కలుపుదాము. చూడండి రవ్వ కొంచెం మంచిగా సాఫ్ట్ అయిపోయింది కదా. అట్లా నేను కొంచెం మెత్తగానే చేస్తున్నా పిల్లల కోసం కాబట్టి. మీకు కొంచెం పొడి పొడిగా రావాలి అనుకుంటే 2.5 గ్లాసెస్ అయితే సరిపోతుంది. ఉప్మా రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందులో క్యారెట్ వేసాం కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఉప్మా. మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.